ఏమంటున్నారు? పాపం ఏదో లవ్ ఫెయిలియర్ అంట. ఇంట్లో అంతా తెలుసా? ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఆమె మొగుడికి తెలిసిపోయింది, ఈయన భార్యకి కూడా తెలిసిపోయింది. పాపం 30 ఏళ్లుగా ఎవరికి తెలియకుండా లవ్ చేశారు, కానీ ఇలా అయిపోయారు. తిరిగి వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. ముందు ఆ వయసైన ఎలా పైకొచ్చారు? ప్రేమ శక్తి. ఎందుకే ఆఫ్ చేసావు? మరి ఇంకేంటి, ఎన్నిసార్లు అదే పాట వింటున్నావు? చూడు, ఏ క్యాసెట్ లేదు. ముందు అది నువ్వు ఊరుకోవే, అది బాలేదు. సరే అయితే నువ్వే ఒక పాట పాడు. నేను పాడితే చెట్టు మీద ఉన్న పక్షులన్నీ పారిపోతాయి, అంతే. ఏ రాధా, ముద్దుకృష్ణ ఉన్నాడు కదా, తను పాడమని చెప్పు. వారా? సరే అడుగుతాను. ముద్దుకృష్ణ, ఒక పాట పాడతారా? నాకు పాడటం రాదండి. పర్లేదు, ఏదో ఒక పాట పాడండి. సారీ, నాకు తెలియదండి. మీరు నా మాట కూడా వినరా? ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు రాధా, హ్యాపీ బర్త్డే టు యు. రాధా, నిన్న రాత్రి ముద్దుకృష్ణన్ చాలా బాగా పాడాడు కదా? పాటేమో బాగుంది, కానీ అందులో ఏదో ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపించింది కదా. నాకెందుకో తను ఎవరినో లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అదంతా సరే గాని ఇవాళ మేమందరం కలిసి ఏం చేసామో తెలుసా? ఏప్రిల్ 1 కదా, మేమందరం కలిసి గౌరీ పేరు మీద లెటర్ రాసాం. కృష్ణ దాన్ని చదివేసి ఎవరా గౌరీ, ఎందుకు లెటర్ రాసిందని ఆలోచిస్తూ ఉండుంటాడు. అందరూ నీలా ఉంటారా ఏంటి? ముద్దు కృష్ణ అలాంటి వారు కాదు, తెలిసిందా? ఊరికే ఉండవే, ఈ కాలం కుర్రాల గురించి నాకు తెలీదా? ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తారు, ఇంకో అమ్మాయి నవ్వుతే దాని వెనకే వెళ్ళిపోతారు. దీనిలో ప్రేమగా లవ్ చేస్తారంట. ఏంటే కరెక్టా? ముద్దు కృష్ణ అలాంటి వారు కాదు. ప్లీజ్, కావాలంటే ఛాలెంజ్ చేద్దామా? ఓకే, ఛాలెంజ్. ఓకే, కాస్త లెటర్ ఇస్తారా? ఇవ్వండి. ఇది పర్సనల్. ముద్దుకృష్ణ లాంటి వాడు కాదని చెప్పావు కదా, ఇప్పుడు చూసావా? ఇలా చూడండి, గౌరీ అనే పేరుతో ఏ అమ్మాయి లేదు. మిమ్మల్ని ఫూల్ చేయడానికే వీళ్ళందరూ ఇలా రాశారు, అంతే. ఇవ్వండి. అరే, ఇది కాదు, మీరు రాసిన లెటర్. అయ్యో, ఇదొద్దండి ప్లీజ్. ఎందుకు? ఇటు ఇవ్వండి. వద్దు, ఇందులో ఏం లేదు, నేను చించేస్తాను. ఇమ్మన్నా. ముద్దు కృష్ణ, ఇస్తారా లేదా? ఈ విషయం మీద నేను వాళ్ళతో ఛాలెంజ్ చేశాను, అర్థమైందా? ఇటు ఇవ్వండి. చదివే. ప్రియమైన గౌరీకి. పర్వాలేదే, అన్నయ్య ప్రేమకి మంచి మర్యాద ఇచ్చారే. నువ్వు ఊరుకోవే, నువ్వు చదవే. మీరు నన్ను లవ్ చేస్తున్నట్టు. కృష్ణ, చేయండి, తీయండి. మీరు నన్ను లవ్ చేస్తున్నట్టుగా సాయంత్రం 6 గంటలకి పార్క్కి రమ్మని రాశారు. అయ్యో, సాయంత్రం 6 గంటలకి ఎందుకు? ఉదయం 6 గంటలకు కదా రమ్మని చెప్పా. నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వు చదవే. దయచేసి క్షమించండి, నేను ఇప్పటికే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నా గుండెల్లో తనకి తప్ప వేరే ఎవరికి చోటే లేదు. ఒక్కొక్క నిమిషం నేను తనని తలుచుకొనే బ్రతుకుతూ ఉన్నాను. పెళ్లి చేసుకుంటే నేను తనని మాత్రమే చేసుకుంటాను. ఆ ఒక్క రోజు కోసమే చేసిన ఛాలెంజ్లో మేము ఓడిపోయామే. నువ్వే పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు. ఏమండి మీరు? ఆల్రెడీ నా లవ్ స్టోరీ ఎమర్జెన్సీ వార్డులో ఉంది, ఇందులో మీరు వేరే. సరే, ప్రాబ్లం ఏంటో చెప్పు. మేం చేయగలిగింది మేం చేయగలం. అయ్యో, కాలు మీద పడకండి. లేదు, బుక్ తీసుకుంటున్నాను.
అమ్మాయి ఎవరై ఉంటారు? ప్రాబ్లం ఏమై ఉంటుంది? పెద్దగా ఏముంటుంది, ఒకటి వాళ్ళ సైడ్ ఒప్పుకొని ఉండరు, లేకపోతే వీళ్ళ సైడ్ ఒప్పుకొని ఉండరు. ఏదైతే ఏంటి, వారి మొహం చూస్తుంటే పాపం అనిపిస్తోంది. వారికి ఏదైనా సాయం చేయాల్సిందే. ఈ రోజు వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. ఓకే, కమాన్. దిస్ ఇస్ మై థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మై హ్యాండ్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మై టార్చ్. థ్యాంక్ యూ సార్. ఇలా చూడవయ్యా, నిన్నటి వరకు నేనున్న పోస్ట్ కి నిన్ను ఇవాళ అపాయింట్మెంట్ చేశాను. నా దగ్గరున్న నీతి, నా దగ్గరున్న నిజాయితీ, నా దగ్గరున్న భయం, నా దగ్గరున్న మర్యాద, ఇదంతా నీ దగ్గర నేను ఎదురు చూడగలనా? మీ నమ్మకాన్ని నేను వృధా చేయను సార్. ఓకే ఓకే, నేను లేని టైంలో నా బాత్రూమ్ లోకి వచ్చి నువ్వు స్నానం చేసినా సరే, లేకపోతే నా డ్రెస్సులు వేసుకుని జాలీగా తిరిగినా, నా బెడ్ మీద నువ్వు పడుకోవాలనుకున్నా, నా పైపుని నువ్వు యూజ్ చేసినా, ఇందులో ఏ ఒక్కటి నాకు నచ్చదు. ఓకే, నేను మనిషినే కదా సార్, కాస్త ట్రై చేస్తాను. ఓకే, నేను కొంచెం నీకు జీతం తక్కువ ఇచ్చినా కూడా నీకేం సమస్య లేదు కదా? నిన్నటి దాకా ఉండేది సార్, కానీ ఇప్పుడు లేదు. ఏమంటున్నావు? మీలాగనే నాకు ఒక కొడుకు ఉండేవాడు సార్. మీకు వచ్చిన మంచి రోజులే నాకు వస్తాయనే నమ్మకం ఉంది సార్. నైస్, వెరీ నైస్. నీ తెలివితేటలు నేను ఒప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఒక నెల మాత్రం ఇక్కడ పనిచేయి. నెక్స్ట్ మంత్ నుంచి వేరే చోటుకు మార్చేస్తాను. ఎందుకు సార్, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నన్ను క్షమించండి సార్. నో 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 నో. నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టేనే ఏది చెప్తున్నాను. అదేంటంటే పక్క బంగళా ఓనర్కి ఇప్పుడే ఒక ఆడపిల్ల పుట్టింది. నువ్వు అక్కడికి వెళ్ళి పనిచేసావనుకో, నీ కొడుక్కి ఫ్యూచర్ లో అది సెట్ వాచ్మెన్ అవుతుంది. వాచ్మెన్ అంకుల్. ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. ఇలా చూసావా, నా కోడలు నన్ను పిలుస్తుంది. సీ యు టుమారో. Thank you, sir. ఏంటి అంకుల్ ఇది, రోజుకో డ్రెస్ చేంజ్ చేస్తారు? ఇదంతా మీదయ్యే కదమ్మా. అంకుల్, ఆ? మీ ఫ్యామిలీ విషయంలో నేను జోక్యం చేసుకుంటే మీకు అభ్యంతరం లేదు కదా? నో 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 నో. నువ్వు ఇలా అడగడం చాలా తప్పమ్మా. ఇలా చూడు, మనం అందరం ఒకే కుటుంబంలాగే కదా. మా జీవితమే నీ చేతిలోను మీ నాన్నగారి చేతిలోనే కదా ఉంది. నువ్వు ఏమైనా సరే ధారాళంగా చెప్పొచ్చు. అలా అయితే నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ అబ్బాయి లవ్ చేస్తున్న విషయం తెలుసు కదా? నువ్వు ఏం చెప్పినా సరేమ్మా, నా కొడుకు సెలక్షన్ విషయంలో సూపర్ గా చేశాడు. వాడికి నచ్చిన అమ్మాయిని మాత్రం వెతుక్కోకుండా నాకు సరైన కోడల్నే వాడు వెతికాడు. ఆ విషయంలో మాత్రం వాడు సూపర్ గ్రేట్ అమ్మా. అయితే మీ సైడ్ నుంచి వారి ప్రేమకి ఎలాంటి అభ్యంతరం లేదు కదా? నో 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 నో. ఐ యామ్ నాట్ ఎ ట్రెడిషనల్ మ్యాన్. ఐ యామ్ 21st century యంగ్ మ్యాన్. ఓకే. అలా అయితే త్వరగా పెళ్లికి రెడీ చేయొచ్చు కదా? అయ్యో, అంత లోపల ఏంటమ్మా అవసరం? నాన్నగారు రావాలి, ఆయన దగ్గర ఈ విషయం చెప్పాలి, ఆయన అసలు ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్న తర్వాత మంచి రోజులు ఏమున్నాయో అసలు చూసుకోవాలి. తర్వాత పెళ్లి పత్రికలు కొట్టాలి, మేళతాళాలకి ఆర్డర్ ఇవ్వాలి, పెళ్లి పత్రికలు అందరికీ పంచాలి. ఇటువంటి పనులు ఎన్నో ఉన్నాయి కదా తల్లి. అయ్యో, మీరు టెన్షన్ పడకండి. ఈ రోజే నాన్న కాల్ చేసి చెప్తాను. మీరు పెళ్లికి రెడీ చేసుకోండి. ఓకే అలా అంటావా? అంకుల్, మీరు మిగతా విషయాలు మర్చిపోండి. ఈ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలి. ఓకే? ఏయ్, నువ్వు ఊరికే ఉండరా. అంతకంటే ముఖ్యమైన డిస్కషన్ లో మేమున్నాం ఇక్కడ. తర్వాత అదేంటంటే అరే, ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నావు, నువ్వు నోరు మూసుకో. అరే, ఆవిడ మర్యాద ఇచ్చి నాతో మాట్లాడుతుంది కదా, అనవసరంగా నువ్వు మధ్యలో దూరతం ఎందుకురా? చంపేస్తాను నేను. మిస్టర్ ముదుకృష్ణ, మీకు అసలు ఏమైంది? నేను ఆయన మాట్లాడుతున్నా కదా, మీరు వెళ్ళండి. ఆయన వస్తారు. మీకు ఆయన గురించి తెలియదు, ఇంకాసేపు అయితే ఏమేమో మాట్లాడతారు. ఏంటంటో ఏం మాట్లాడతారా? నేను నువ్వు నోరు మూసుకోండి. వద్దు. చూడమా, అరే ఆగరా అంటే ఆగరా. Will you keep quiet? ఇక్కడ నుంచి వెళ్ళండి. వెళ్ళండి. చెప్పమ్మా. మీరు చెప్పండి అంకుల్. అదేంటంటమ్మా, అరే ఆగరా అంటే. అరే, నన్ను మాట్లాడి నువ్వు మాట్లాడు. అదేంటంటే నాకు ఒకడే కొడుకు, మీ నాన్నకి నువ్వు ఒకే ఒక కూతురువి. జామ్ జామ్ అని మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నాకు ఎన్నాళ్ళ నుంచో ఆశమ్మా. సార్, ఒక తండ్రిగా ఏం మాట్లాడాలో నేను అంతా మాట్లాడాను. ఆ అమ్మాయి అవసరపడుతుందని నువ్వు కూడా అవసరపడి ఆ బెడ్రూమ్ దాకా వెళ్ళిపోకండి. బీ కేర్ఫుల్. ఓకే? వచ్చి బండి తీయండి. మీకే చెప్పేది వినిపించట్లేదా? వచ్చి బండి తీయండి.